వెల్కమ్ టు పూరాలుక. హైదరాబాద్ మల్కాజ్గిరిలో ఘోరం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున మల్కాజ్గిరి పరిధిలో ఒక్కసారిగా తుపాకీ చప్పులు వినిపించాయి. భార్య భర్తల మధ్య చెలరేగిన వివాదం కాస్త కాల్పుల వరకు దారితీసింది. మాట్లాడుకుందాం రా అని పిలిచిన భర్తే కిరాతకంగా భార్యపై కాల్పులు జరిపాడు. దీంతో సదరు మహిళ అక్కడికక్కడే రక్తపు మడుగులో ప్రాణాలు వదిలింది. మల్కాజ్గిరిలోని మారుతినగర్ లో ఈ దారుణ హత్య చోటు చేసుకుంది. అరుణ్, నిషారాణి అనే దంపతులు కొంతకాలంగా గొడవల కారణంగా వేరువేరుగా నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే సమస్యను మాట్లాడుకుందాం అని భర్త అరుణ్ తన భార్య నిషారాణిని పిలిపించాడు. భర్త మాటలు నమ్మి అక్కడికి వచ్చిన నిషారాణిపై అరుణ్ ముందస్తు ప్రణాళికతో వెంట తెచ్చుకున్న తుపాకీతో ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్లడంతో నిషారాణి తీవ్ర రక్తస్రావమై స్పాట్లోనే కన్నుమూస్తుంది. ఈ దారుణానికి అరుణ్ తో పాటు మరో వ్యక్తి కూడా సహకరించినట్టు స్థానికులు చెబుతున్నారు. అనుమానంతోనే అరుణ్ ఈ ఘాతకానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. అయితే నిందితుడు అరుణ్ కు గతంలోనే నేర చరిత్ర ఉందని, గతంలో అంబర్పేటలో తుపాకీతో హల్చల్ చేసిన రికార్డు ఇతనికి ఉందని తెలుస్తోంది. ఆ సమయంలో పోలీసులు అతని నుంచి తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి పోలీసులు నిఘా ఉండగానే పాత నేరస్తుడైన అరుణ్ కు మళ్లీ తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ వెపన్ ఎవరు సరఫరా చేశారు అనే ప్రశ్నలు ఇప్పుడు స్థానికంగా విమర్శలకు తావిస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పాత నేరస్తుడికి మళ్లీ తుపాకీ ఎలా దొరికిందనే కోణంలో పోలీసులు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. పరారీలో ఉన్న నిందితుడు అరుణ్ కోసం ప్రత్యేక బృందాలు రంగంలో కూడా దిగాయి. 5:30, 6 o'clock లో మాకు డైరెక్ట్ కాల్ వచ్చేసింది. అందులో మారుతి నగర్ లో ఒక ఫైర్ అయిపోయి ఒక లేడీ చనిపోయింది చెప్పగానే ఇమ్మీడియట్ మా పెట్రోల్ కారు రీచ్ అయింది. అది కన్ఫర్మ్ చేసుకోగానే ఇన్ఫార్మ్ చేసేస్తే ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఇమీడియట్ గా రీచ్ అయ్యాడు. అతను స్పాట్ చూసిన తర్వాత సీనియర్ ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మీన్వైల్ నేను, మా డీసీపీ మల్కాగిరి శ్రీధర్ సార్ అందరు కూడా మారుతి నగర్ సీన్ ఆఫ్ ఈవెంట్స్ కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేస్తే అక్కడ ఫైర్ తోటి ఫైరింగ్ అయింది. అక్కడ 3 రౌండ్ల ఎంటీ కార్ట్రిడ్జ్ పడిపోయినాయి. పూల్ ఆఫ్ బ్లడ్ లో ఉన్నది అమ్మాయి, హెడ్ ఇంజరీ అయి ఉన్నది. తెలుసుకుని భర్త అక్కడ ఏం లేడు. అయితే అరుణ్ వాళ్ళ మదర్ లక్ష్మమ్మ ఆమెను ఎగ్జామ్ చేసేస్తే మార్నింగ్ 5 o'clock అట్లా చప్పుడిని పడింది అత్తమ్మ అన్నట్టు. ఆమె అక్కడ రీచ్ అయ్యేలోపే సౌండ్ వచ్చేసింది. ఆమెకు సౌండ్ విన్నది. ఆమె పోయి చూసే వరకు అక్కడ పడిపోయినది. అరుణ్ అక్కడ పారిపోయినప్పటికీ వెళ్ళాడు. భార్యపై అనుమానం ఉన్నట్టు తెలిసింది. కానీ ఎందుకు ఎక్కడ అనేది ఎగ్జాక్ట్ కాజ్ అనేది మేము అరెస్ట్ చేయగలిగితేనే చెప్పేస్తాము, ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తాం. దాని గురించి ఒక 3 టీములు ఫామ్ చేసాము. ఎంత తొందరలో చెక్